నమస్తే. మనం డిసెంబర్ మంత్ 2025 రాశి ఫలాల గురించి మాట్లాడుకుంటున్నాం. డిసెంబర్ మంత్ అనగానే మనకి 3 ముఖ్యమైన విషయాలు గమనించుకోవాలి. ఫస్ట్ ఈ మంత్ వచ్చేటప్పటికి మనకి టోటల్ ఇయర్ 2025లో లాస్ట్ మంత్ అని మనం అనుకోవాలి. ఈ టైంలో జనరల్ గా మనం అంతర్మదనం ఒకసారి మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి, ఇంట్రోస్పెక్షన్ చేసుకోవాలి. మనం ఈ సంవత్సరం ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరం ఎలా ఉంది, అంతకుముందు సంవత్సరంతో ఎలా ఉంది అనేది. జనరల్ గా సహజంగా వృషభ రాశి వాళ్ళకి 2025 వీళ్ళకి వన్ ఆఫ్ ది గోల్డెన్ పీరియడ్ అని మనం అనుకోవాలి గోచార రీత్యా. చాలా మంది నాకు తెలిసిన వాళ్ళకు కూడాను ఈ టైం చాలా మందికి పెళ్లిళ్ళు అవటం అయితేనేమండి, అప్పుడు దాకా లవ్ లో ఉండి పెళ్లి చేసుకున్న వాళ్ళు, ప్రమోషన్ రావటం, డబుల్ ప్రమోషన్ రావటం వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కొత్తగా ఇల్లు కట్టుకున్న వాళ్ళు, జ్యువెలరీ కొనుక్కున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా కొంతమంది నా వీడియోలో కంటిన్యూస్ గా చెప్తున్నా, ఇన్ కేసు బాగా లేకపోతే ఒకసారి నన్ను కనెక్ట్ అవ్వండి అని. వాళ్ళకి ఇండివిజువల్ గా జాతకం కూడా చూడటం చాలా జరిగింది. చాలా రీసెర్చ్ ఆల్మోస్ట్ చేస్తూ ఉన్నాను 1 year నుంచి ఈ రాశి వాళ్ళకి. ఇన్ కేస్ మీకు కూడా ఏదైనా కనుక ప్రాబ్లం ఉంటే ఇది ఒక్కసారి మీరు అనాలిసిస్ చేసుకోవాల్సిన టైం. ఒకసారి మీరు ఇండివిజువల్ జాతకం చెక్ చేయించుకోండి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. అయితే నవంబర్ మంత్ రాశి ఫలాలు చేశాను, డిసెంబర్ మంత్ రాశి ఫలాలు కూడా చేస్తూ ఉన్నాను. అయితే ఎలా ఉంటుందంటే కొంచెం నవంబర్ డిసెంబర్ లో కొంచెం మిక్స్డ్ గా ఉండే రిజల్ట్ ఉంది. అంత ముందులాగా సూపర్బ్ గా ఉండదు, కొంచెం ఛాలెంజెస్ ఎక్కువగా ఉండి అని గమనించుకోవాలి. డిసెంబర్ మంత్ ఇంకొక ముఖ్యమైన విషయం, డిసెంబర్ 16వ తారీఖు నుంచి మనకి ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. సూర్యమాన సిద్ధాంతం ప్రకారం దీంట్లో ఎప్పుడైతే మనకి సూర్యుడు ధనుస్సు రాశిలోకి ఎంటర్ అవుతుందో ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇది డిసెంబర్ 16th నుంచి. ఈ డిసెంబర్ మాసంలో జనరల్ గా మనం అందరం ఏం చేస్తాం, అందరికీ బాగా ఇష్టమైనది అది మనకి పేడకల్లాపు జల్లుకోవటం, గొబ్బెమ్మలు పెట్టుకోవటం, రంగోలు వేసుకోవటం, ముగ్గులు వేసుకోవటం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. అక్కడ నుంచి మనకి సంక్రాంతి పండగ హడావుడి ఉత్సవం అంతా స్టార్ట్ అవుతుంది. ఇంకొక ముఖ్యమైనది, చాలా మందికి వెకేషన్స్ ఉంటాయి. ఇది మనకి చూసుకుంటే క్రిస్టమస్ వెకేషన్స్ అనుకోవచ్చు, లేదంటే చాలా మందికి ఐటీలో ఎవరెవరు చేస్తుంటారో వాళ్ళకి సర్వర్ డౌన్ టైం అని ఉంటుంది, తెలిసి ఉంటుంది. ఐటీలో పనిచేసే వాళ్ళకి 15 days వాళ్ళకి కోడింగ్ కానీ రిపో అప్డేషన్ లాంటివి ఏమీ ఉండవు. ఇలాంటి వాళ్ళకి చాలా మంది వెకేషన్ కి వెళ్ళిపోతుంటారు. ఈవెన్ వెస్ట్రన్ కంట్రీస్ లో కూడా ఈ టైంలో భార్య భర్తల మధ్య లేదంటే ఆఫీస్ లో గొడవలు ఎక్కువ అవుతూ ఉంటాయి, మూడ్ స్వింగ్స్ ఉంటాయి అని చెప్పేసి వాళ్ళకి వెకేషన్స్ పంపించే ఒక అలవాటు ఉంటుంది అనమాట. సో ఈ టైంలో చెప్పనవసరం లేదు, అందరూ వెకేషన్స్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇప్పటిదాకా మనం కార్తీక మాసం అని, శ్రావణ మాసం అని ఇంటర్నల్ గా పూజలు చేసుకుంటూ ఉన్నాం. ఎప్పుడైతే ఇప్పుడు బయటకు వెళ్ళిపోయామో ఒకసారిగా మనం బయట ప్రపంచానికి వెళ్ళిపోయేసి వెకేషన్ ఎంజాయ్ చేసే టైము బెస్ట్ టైం. ఈ టైంలో ఇండియాలో అక్కడున్న వాతావరణ పరిస్థితికి ఎక్కువగా లాంగ్ ట్రావెల్ చేయడం కూడా చాలా బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. ఈ టైంలో వృషభ రాశి వాళ్ళకి ఎలా ఉందో చూద్దాం. వృషభ రాశి వాళ్ళు కనుక మనం చూసుకుంటే ఈ మంత్ మిక్స్డ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి 4 గ్రహాలు చేంజ్ అయ్యి ఉన్నాయి. అన్ని గ్రహాలు కొంచెం అనుకూలంగా లేవు, చాలా ఎగనెస్ట్ గా ప్రతికూలంగా అయితే ఎడుకున్నాయి అనమాట. మనకి ముందుగా ఈ వృషభ రాశిలో నక్షత్రం కనుక చూసుకుంటే కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3 పాదాలు, తర్వాత మృగశిర 1, 2 పాదాలు అంతా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం కనుక మనకు చూసుకుంటే ఈ ఊ ఏ ఓ వా వి వు వే ఓ అన్న అక్షరాలంతా కూడా మనకి ఈ వృషభ రాశిలో ఉంటారు. మీరు గ్రహ స్థితి కనుక చూసుకుంటే 4 గ్రహాలు మాత్రమే, అందులో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు. వీళ్ళకి ఫస్ట్ బుధుడు, కుజుడు 6, 7 తారీఖులో, సూర్యుడు 16వ తారీఖు మారుతూ ఉన్నారు. ధనుర్మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో గ్రహం మనకి ఏం చెప్తారంటే మహర్షులు లఘు గోచారం, సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ చెప్తూ ఉంటారు. ఈ లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం వార్తల్లో సమరే లాగా మనకి చాలా సింపుల్ గా 2 ముక్కలు మహర్షులు చెప్తారు సంస్కృతంలో. ఈ టైంలో వీళ్ళకి పీడ, మృత్యు, విరోధం, యువత జన బాధ అని చెప్తున్నాడు. అన్ని నెగిటివ్ గానే ఉన్నాయి. ఒకటి పీడం అంటే శారీరకంగా హెల్త్ పీడించబడే విధంగా ఉంటుంది. మృతం ఇప్పటిదాకా కనుక ఏదైనా పని చేస్తుంటే ఆ పని ఇప్పటిదాకా ఆగిపోయే ఉంటుంది. విరోధం ఏదైనా పని చేస్తుంటే మీకు అపోజిషన్ కలిసి రాకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. లాస్ట్లీ యువత జన బాధ అంటే ఈ టైంలో లేడీస్ అయితే జెంట్స్ అయితే లేడీస్ ద్వారా, యంగ్ పీపుల్ ద్వారా మీకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రకారంగా మీరు చూసుకుంటే ఏ ప్రకారంగా చూసుకున్నా కొంచెం ఎగనెస్ట్ గా ఉంది. అందులోనూ గురు గ్రహం కూడా మీకు ఈ డిసెంబర్ 5th వరకు అంత అనుకూలంగా ఉండదు, ఆ తర్వాత అయితే చక్కగా ఉంటుంది. సో ఇందులో మనకి ఏం చెప్తారంటే ఈ మంత్ ఛాలెంజెస్ లో ఫస్ట్ సూర్యుడు 8th house లో ఉండటం ఇది మంచిది కాదు అని చెప్తారు. ఎలా మంచిది కాదంటే దుర్దోష, శత్రు సంవాద, గమన వెద, దుఃఖ వార్తా శృతం చైవ, అష్టమస్తే భవే ద్రవి అని మనకి సంస్కృతంలో చెప్తారు. అంటే ఈ టైంలో దుర్దోష, మీకు ఇంట్యూషన్ సరిగా ఉండదు, ఏదో ఒకటి చేద్దాం, స్మార్ట్ వర్క్ పని ఒకటి వేసుకుందాము అంటాం. శత్రు సంవాదం,
మీరంతా మీరు శత్రువుల దగ్గరికి వెళ్ళి గొడవలు పెట్టుకునే అవకాశం ఉంటుంది. ఈ టైంలో ప్రయాణాలు చేస్తే గమన అంటారు. అంటే ఈ టైంలో రాకపోల కలిగిన ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటే అందులో పెద్ద కలిసి రాదు, మీకు ఉపయోగం ఉండదు. అంతేకాకుండా దుఃఖ వార్త శృతం చేయవ, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే వార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో ధనాన్ని కూడా కోల్పోయే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా కేర్ఫుల్ గా ఉండాలి వృషభ రాశి వాళ్ళు. నెక్స్ట్ కుజుడు వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని మనం తెలుసుకోవచ్చు. కుజుడు 8th హౌస్ లో ఉండటి 3rd హౌస్ 11th హౌస్ లో చూడటంతో మనీ ప్రకారంగా సక్సెస్ చాలా బాగుంటుంది, కానీ మిగతా విషయాలు చాలా ఇబ్బందిగా ఉంటుంది. మనకి కుజుడు 8th హౌస్ లో ఉంటే ప్రవాస కార్యహాని సాత్ కసారోగ పీడనం స్థాన నాశనం రుణచ్ఛేద అస్తమస్తే భవే ధారాసుతే అని చెప్తారు. అంటే కుజుడు 8వ ఇంట్లో ఉంటే ఏమవుతుంది, కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గొచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, మీకు ఆఫీస్ లో కానీ సమాజంలో కానీ మీరు మీ స్థితిని కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రుణచ్ఛేద, అప్పులు బాధ ఎక్కువ ఉంటుంది, అప్పులు చేయవలసిన అవసరం ఉంటుంది టయానికి డబ్బులు అందక. సో చూసారు కదండి, ఫస్ట్ 2 గ్రహాలు కూడా అనుకూలంగా లేదు. 3వది శుక్రుడు కనుక మనం చూస్తే వీళ్ళకి 7వ ప్లేస్ లో శుక్రుడు ఉన్నాడు. 7వ ప్లేస్ లో శుక్రుడు ఉండటంతో ఏమవుతుందంటే అప్పటిదాకా మిమ్మల్ని చాలా రెస్పెక్టబుల్ గా గౌరవంగా మాట్లాడిన వ్యక్తులు టర్న్ తీసుకొని మిమ్మల్ని బ్లేమ్ చేయటం స్టార్ట్ చేస్తారు. అందుకని ఈ టైంలో మనకి శుక్రుడు 7వ ఇంట్లో మహాశని చేతంటే కోపస్తదా భీతి సర్వదా క్లేశ జీవనం స్త్రీ జాడ్యం మేహ రోగాది భృగో సప్తమిగే ఫలం అని చెప్తూ ఉంటారు. అంటే 7వ ఇంట్లో గనక భృగు శుక్రుడు ఉంటే ఏమవుతుందంట, కోపం స్తధా, కోపం పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భీతి, భయంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సర్వదా క్లేశ జీవనం, జీవితం అంతా కొంచెం కష్టతరంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీ జాడ్యం అంటే పురుషులైతే స్త్రీలతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్త్రీలైతే పురుషులతో విభేదాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఫస్ట్ హౌస్ లో ఉండటంతో మనకి చాలా లవ్లీగా డెకరేట్ చేసుకొని మంచిగా బట్టలు వేసుకొని ఉత్సాహంగా కనబడుతూ ఉంటారు. ఎవరైతే లవ్, రొమాన్స్, ప్లేజర్స్ ఇట్లాంటి వాటిలో కపుల్స్ లేదంటే మనకి లివ్ ఇన్ రిలేషన్స్ ఇలాంటి వాటిలో ఉంటారో వాళ్ళకైతే చాలా చక్కగా ఉంటుంది. ఒక బెస్ట్ టైం అని మనం అనుకోవచ్చు. సో చూసారు కదండి, ఇప్పుడు మేజర్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు అంత అనుకూలంగా లేకపోవడంతో కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఈ వృషభ రాశి వాళ్ళది. నెక్స్ట్ మనకి అంగగోచారం అనే ఒక కాన్సెప్ట్ మహర్షులు ఇస్తూ ఉంటారండి. ఈ అంగగోచారం ప్రకారం నక్షత్రం వాళ్ళకి కూడా మనం ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇందులో 3 నక్షత్రాలు మనం చెప్పుకున్నాం, కృతిక, రోహిణి, మృగశిర. కృతికా నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభం, ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది, లాభప్రదంగా ఉంటుంది. అయితే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, దరిద్రము, ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ రోహిణి నక్షత్రం వాళ్ళకి రాజ్య లాభము, పాజిటివ్ గా చూస్తుంటే రోగము, ధనహీనత, దరిద్రము అంటే ఫైనాన్షియల్ క్రైసిస్ ఎక్కువగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఓవరాల్ గా ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి రాజ్యలాభము, ధనహీనత, దరిద్రము, రోగము చూపిస్తుంది. కొంచెం బంధించబడినట్లుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒక రకంగా చూసుకుంటే మృగశిర నక్షత్రం వాళ్ళకి చాలా ఛాలెంజింగ్ గా ఉంటుంది, మాత్రం గమనించుకోవాలి. నెక్స్ట్ మృగశిర నక్షత్రం వాళ్ళకి సుఖ నాశనం, అప్పటిదాకా కంఫర్టబుల్ గా లగ్జరీగా అన్ని పనులు జరుగుతూ ఉంటే సడన్ గా ఉల్టాయి మీకు ఇబ్బందులు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కృతికా నక్షత్రం వాళ్ళకి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కార్యహాని జరిగే అవకాశం ఉంటుంది. సో మిగతా విషయంలో పెద్ద ఛాలెంజెస్ ఏమి లేదు. ఈ రాశి వాళ్ళకి లాస్ట్ గత 3-4 నెలల నుంచి కంటిన్యూస్ గా చెప్తూ ఉన్నాను, సమయం లేదు మిత్రమా, శరణమా రణమా అన్నట్లు ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. ఎందుకంటే ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది, అగైన్ చెప్తున్నా చాలా బాగుంది. 2025 నుంచి మే వరకు, వచ్చే జూన్ వరకు, ఇంకా ఒక రకంగా వచ్చే 7 months కి ది మోస్ట్ ప్రెషస్ టైమ్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్. ఈ టైంలో మీరు సరిగా లేకపోతే ఒక్కసారి హై ప్రయారిటీతో మీ ఇండివిజువల్ జాతకం చూపించుకోండి. ఈ టైం లేకపోతే ఆ తర్వాత మళ్ళీ మీకు 7.5 సంవత్సరాల పాటు ఏలినాడిసిన వస్తుంది, ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తారు. అందుకని ఇప్పుడే ఈ టైంలోనే మనకేదో అంటారు చూడండి, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలంటారు. ప్లానెట్స్ మీకు గోచరైతే అనుకూలంగా ఉన్నప్పుడు మాత్రమే అన్ని చర్యలు తీసుకోండి. ఎవరికైనా టఫ్నెస్ గా ఫేస్ చేస్తుంటే ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా నన్ను కనెక్ట్ అవ్వండి, జాతకం చూపించుకోండి. నేను చాలా మంది ఎన్ఆర్ఐలకు హెల్ప్ చేస్తూ ఉంటాను. ఎవరికైతే 35 to 45 ఏజ్, ఇది మిడిల్ ఏజ్ అంటారు, మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు, అప్పటిదాకా జీవితంలో ఒక ఎదిగి ఆ టైంలో మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే ఇది మోస్ట్ ఇంపార్టెంట్ టైం. ఆ టైంలో యువర్ ఏ గుడ్ మామ్, గుడ్ డాడ్ ఆర్ గుడ్ బాస్, ఎందుకంటే టీమ్ ఉంటారు. ఆ టైం 10 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అలానే గుడ్ సన్ పేరెంట్స్ ఉంటారు. అలానే గుడ్ సొసైటీలో ఉండవలసిన ఒక ప్రెషస్, ఒక ఇంపార్టెంట్ పొజిషన్ లో ఉంటారు. ఈ టైంలో చాలా బ్యాలెన్స్డ్ గా వెళ్లాల్సిన టైం.
ఎవరైనా కనుక స్ట్రక్ అయినట్టు ఫీలింగ్ ఉంటే ఒక్కసారి కనెక్ట్ అవ్వండి. చాలా మందికి లాస్ట్ కపుల్ ఆఫ్ మంత్స్ నుంచి హెల్ప్ చేస్తూ ఉన్నాను. చాలా రీసెర్చ్ చేస్తున్నాను రెండు రాశుల మీద, ఒకటి వృషభ రాశి, రెండు మకర రాశి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి 7 శని రాబోతుంది, కానీ ముందు చాలా బాగుంటుంది. మకర రాశి వాళ్ళు ఒక 7 శని అయిపోయింది, వచ్చే 2.5 సంవత్సరం బాగుంటుంది. ఒకరికి ముందు ఒకళ్ళు వెనక ఉన్నారు కాబట్టి ఈ 2 రాశులకు రీసెర్చ్ ఓరియంటెడ్ గా చేస్తున్నాను. సో ఇందులో పరిహారాలు కనుక చూసుకుంటే ఈ మంత్ లో ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే ఫస్ట్ మన్యు పాశుపత అభిషేకం ఖచ్చితంగా చేయించుకోండి. తర్వాత సూర్యుడికి సంబంధించిన మీకు సూర్య అష్టకం చదవటం, తర్వాత సూర్యుడికి సూర్య నమస్కారాలు చేయటం చాలా ఇంపార్టెంట్. ఆదిత్య హృదయ స్తోత్రం చదవండి. ఇవి కాకుండా ఎవరికైనా భార్యాభర్తల మధ్య గొడవలు అవన్నీ వస్తుంటే విశ్వావసు గంధర్వరాజ విశేష హోమము లేదా అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం చేసుకోవటం, ధనానికి ఎక్కడైనా స్ట్రగుల్ అయ్యి ఉంటే కుబేర పాశుపత అభిషేకం చేసుకోవటం, శత్రువులు ఎవరైనా కనుక మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే వాళ్ళని చండీ హోమం చేసుకోవటం, లేదంటే చండీ పారాయణ చేయించుకోవటం, ఇలా రకరకాలు ఇంకా చాలా ఉన్నాయండి. మీకు ఇండివిజువల్ గా హారోస్కోప్ చూస్తే ఒకవేళ ఎవరికైనా పితృదోషాలు ఉన్నా, కాలసర్ప దోషాలు ఉన్నా, లేదంటే మాతృశాపాలు ఉన్నా, ఇలా ఏమైనా కనుక ఉంటే ఒకసారి హారోస్కోప్ చెక్ చేయించుకొని తగు రెమెడీస్ చేసుకొని ఈ రాశి వాళ్ళు 10 ఇంకా ముందుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వాళ్ళకి డిసెంబర్ మంత్ అయినా ముందుగానే వీళ్ళకి విషెస్ చెప్తూ మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యాలు కలగాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్తే.